అయినప్పటికీ గత పాలన అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారితో కొంత కంపారిజన్ వస్తుంది. లేదా 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఏ విధంగా చేశారు, వాళ్ళు ఏ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చారు, ఆ పెట్టుబడులకి ఇప్పుడు తీసుకొచ్చే పెట్టుబడులకి కొంత కంపారిజన్ చేసే ఛాన్స్ ఉంటుంది. మేడం ఇక్కడ విషయం ఏంటంటే ఇందాక సార్ టీడీపీ నుంచి ఒక మాట చెప్పిండే 1999లా చంద్రబాబు నాయుడు గారు ఏది ఇండస్ట్రీస్ని కానీ ఐటీ సెక్టార్ని కానీ డెవలప్ చేసే విషయంలో ఛాలెంజింగ్గా తీసుకున్నారు. మొదటి పాత్ వేసేటప్పుడు రాళ్ళు రప్పలు గుట్టలను కంపలను అన్నింటిని దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తున్నారు. అంటే డే టు డే ప్రోగ్రెస్లో భాగంగా అంటే ఇప్పుడు మేము వారితో పోటీ పడుతున్నామా, వారు మాతో పోటీ పడుతున్న కన్ఫ్యూజన్లో భాగంగా మేమే ఇంకా ఛాలెంజింగ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ మేడం. అది ఎవరు చేసినా అది చేయలేదని చెప్పి మనం కాదని చెప్పడానికి లేదు. అయితే ఒక విషయం ఏంటంటే ఇందాక మా బ్రదర్ కూడా కొన్ని విషయాలు చెప్తుండే. మాకేంటంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ కొన్ని ఉద్యోగాల కల్పన కానీ ఇదంతా వేరే విషయం. అయితే ఈ ఇంటర్నేషనల్ డయాస్లో మనకు ఆ కంపెనీస్ రావడం అది ఏదైతే ఉందో అది ప్రోగ్రెసివ్ థాట్స్లో మనం ఆలోచించాలి. అంటే ముందు చూపు ధోరణితో మనం ఆలోచించాల్సి ఉంటుంది. సరే, మనం ప్రైవేట్ ఉద్యోగాలు చేయకపోవచ్చు కానీ అది ఉద్యోగాల రూపేణ మాత్రమే ఉండదు. మన ఎఫ్డిఐల రూపంలో కానీ, డాలర్స్ రూపంలో కానీ, పౌండ్స్ల రూపంలో కానీ ఎక్స్చేంజ్ జరుగుతుంటుంది, టెక్నాలజీ ఎక్స్చేంజ్ జరుగుతుంటుంది, థాట్ ప్రాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంటుంది. ఎందుకు మేడం ఇప్పుడు మనం దీపా గారు ఏఐతో మనం ఎందుకు పోటీ పడుతున్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పెనెట్రేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చుండే? అంటే ఇలాంటి అంశాలు 1999లో 1991లో ఏదైతే మనకి ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చినాయో, ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం ఎటువంటి ఎకనామికల్ పాలసీస్ తీసుకొని వచ్చి ఉండే. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు, పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు ఎటువంటి అంశాలని మనం పరిగణలో తీసుకొచ్చి ఉండే. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఉన్న సమయంలోనే టెక్నాలజీని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళామనే ఇవన్నీ మనం బేరేజ్ వేసుకున్నప్పుడు వేర్ ఆన్ ద ప్రోగ్రెసివ్ ప్యాత్. అది కంటిన్యూ కావాలంటే దావోస్ లాంటి వేదికలలో ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే ఐటీ మినిస్టర్స్ వాళ్ళు కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ వెళ్ళాలి, అక్కడ కంపెనీలతో మాట్లాడాలి, విదేశీ స్టాండర్డ్స్తో మనం పోటీ పడగలగాలి, వాళ్ళని ఇక్కడ తీసుకురాగలగాలి. ఇక్కడ మనం వాళ్ళను ఏది ప్రాపర్ వేలో సింగిల్ విండో సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, లేకపోతే వాళ్లకు భూమి కేటాయింపులు కానీ, లేకపోతే విద్యుత్ విషయంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడడం కానీ, ఆర్బిట్రేషన్ సెంటర్స్లని ఇట్ మీన్స్ మన ఎటువంటి గొడవలు జరిగినా, ఇబ్బంది జరిగినా వాటిని లీగల్ ఓరియంటేషన్ వాళ్ళని ఒక సాల్వేషన్ మొత్తాన్ని చూపించే బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది మేడం. దీనివల్ల కేవలం ఒక ఉద్యోగాల కల్పన మాత్రమే జరగదు మేడం. దీనివల్ల చాలా అంటే చాలా జరుగుతుంటుంది. సో అందులో భాగంగా జరుగుతున్న ప్రక్రియ ఇక్కడ ప్రధానంగా రైజింగ్ తెలంగాణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు 2050 అంటే 2050 సంవత్సరానికి గాను ఎటువంటి దిశానిర్దేశంతో మనం ముందుకెళ్లాలని చెప్పి వాళ్ళ మనసులో అనుకుని ఉండే. గత 2024లో సంక్రాంతి పండుగ రోజున మనం ఇక్కడ సంక్రాంతి జరుపుకున్నాం. అక్కడ వాళ్ళు దావోస్లో ఉన్నారు. దాదాపు 40,000 కోట్ల వరకు పెట్టుబడి ఎంఓఈ చేసుకొని ఇక్కడికి వచ్చారు. తర్వాత అది ఏది ప్రాసెస్లో భాగంగా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అని చెప్పి మనకు ఏదైతే ముచ్చర్ల దగ్గర ఉందో ఆ సిటీని ఎస్టాబ్లిష్ చేయడంలో భాగంగా అక్కడ ఒక మంచి ల్యాండ్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్కి దగ్గర ఉండాలి. దాంతోపాటు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అవి ఇంకా కనెక్టివిటీ ఉండాలని చెప్పి ఇదంతా ఒక పారామీటర్స్ ఓరియంటేషన్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకొని ముందుకెళ్తుంది మేడం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అక్కడ చూడడం నిజంగా చెప్పాలంటే, సరే రాజకీయంగా మనం ఎన్ని మాటలైనా అనొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ముద్ర ఏదైతే ఉందో దాన్ని మనం మరవలేంది. అది పార్టీలకు అతీతంగా మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు నిజంగా చాలా కష్టంగా ఏర్పాటు చేసుకున్న ప్యాత్ మేడం అది. ఆ ప్యాత్లో ఈరోజు మనం నడుస్తున్నాం. మనం ఒప్పుకోకపోయినా మన కళ్ళ ముందు కనపడుతుంది. అదేదో మనం దాన్ని రాజకీయ కోణంతో కనుక చూస్తే వాళ్ళని మనం డిమోరల్ చేయాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్లో మనకున్న ఇప్పుడు ఒక సామెత అంటారు కదా, లోకం పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి లోకం మొత్తం పచ్చ కనపడ్డట్టు. మనం కేవలం రాజకీయ కోణంతో కనుక చూస్తే అది మనకు రాంగ్ అనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ మేము పోటీ పడుతున్నాం. నిజంగా చెప్పాలంటే చాలా పోటీగా ఉంది, మాకు పోటీగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు సరే వారికి చాలా అవసరం ఉంది అక్కడ. ఏది అమరావతిలో ఇండస్ట్రీస్ రావాలన్న అవసరం వాళ్ళకు ఉంది. అక్కడ వారు ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు కాబట్టి హైదరాబాద్లో డిమాండ్ అనేది ఏర్పడింది. ఇన్ కేస్ అక్కడ లేకపోతే ఇక్కడ మనం అనుకున్నప్పుడు వ్యక్తిగత అంశాలు ఇక్కడ పరిగణలోకి రావు. దీపకారు వ్యక్తిగత అంశాలు అసలు పరిగణలోకి రావు. అది చాలా చిన్న విషయం అవుతుంది. ఇక్కడ రాష్ట్రాల ప్రయోజనాలని ప్రధానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం మీరు చూడండి, ప్రతిసారి అయితే ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే కేటీఆర్ గారే వెళ్తారు. ఇన్ కేస్ కేసీఆర్ గారు వెళ్ళారో నాకు తెలియదు. అయితే కేటీఆర్ గారే వెళ్తారు. కానీ వేరే వాళ్ళని వాళ్ళు తీసుకోరు. సరే, జయస్ రంజన్ గారు అయితే కామన్గా అప్పుడు వెళ్తున్నారు, ఇప్పుడు వెళ్తున్నారు, ఇంకెప్పుడైనా వెళ్తారేమో. మా కాంగ్రెస్ పార్టీలో ఏముంటుందంటే అండి, ముఖ్యమంత్రి గారు వెళ్తారు, అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు వెళ్తారు. సో ఇది చూడండి, ఇది మాకు ఆటోక్రసీ ఓరియంటేషన్లో లేదు. మాకు ఒక ట్రాన్స్పరెన్సీ మెథడ్ ఉండాలి. ఎంత తీసుకొస్తున్నాం, ఎంత తీసుకురాబోతున్నాం అనే క్లారిటీ మాకు ఉండాలి. ఇదంతా ప్రజల ముందు పెట్టే అంశంలో భాగంగా చేస్తున్న ప్రక్రియ. దీపా గారు ఏదేమైనప్పటికీ కూడా
దావోస్లో ఈసారి కూడా ఒక మంచి పెట్టుబడులతో ఇప్పటికే యూనిలివర్ కంపెనీ కానీ బ్యాటరీ కాస్ట్ కానీ లేకపోతే ప్రైవేట్ ర్యాకెట్ తయారీ కానీ లేకపోతే మనకు స్కైరెంట్ అనే కంపెనీతో మనం ఎంఓఈ చేసుకొని ఉన్నాం. ఇంకా కొన్ని కంపెనీస్తో ఎంఓఈ చేసుకునే ఆవశ్యకత ఉంది. మీరు ఇంకోటి కూడా చూడండి, ఇక్కడ మచ్చిక చేసుకోవడం. ఇప్పుడు అది ఏదైతే స్విట్జర్లాండ్ ఆ ప్రాంతంలో చుట్టుపక్కల మనకు ఉంటే అంటే అది మన యూరోప్లో ఉన్న దేశాలు కదా మేడం, సో యూరోప్ అంటుందని. సో ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు మన వాళ్ళు ఎవరైతే అక్కడ సెటిల్ అయి ఉన్నారో వాళ్ళని స్లోగా మచ్చిక చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఏదో కంపెనీలో సీఈఓ గానో లేకపోతే ఎండీ గానో లేకపోతే వేరే చోట్ల ఉంటారు కదా, వీళ్ళని కొంచెం లైన్లో కనుక లాగితే వాళ్ళ ద్వారా వాళ్ళ కంపెనీ ఓనర్స్ని మనం మళ్ళీ ఇది మన్మధుడు సినిమాలో ఒకటి ఉంటుంది మేడం, ఇలాంటి టాక్టిక్ ప్లే చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇదంతా పర్సనల్ ప్రయోజనాల కోసం ఎవరు చేయరు దీప గారు, ఇది రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఈ దేశ ప్రయోజనాల కోసమే చేస్తారు. ఇందాక బ్రదర్ ఒక మాట అని ఏంటంటే మన వేరే దేశంలో వేరే రాష్ట్రాలు లేవా, మన రాష్ట్రం ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఈ దేశంలో ఐటీ రంగంలో అత్యంత ముందున్న ప్రాంతాలు కేవలం మూడే. ఒకటి ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అంటే 4 అనుకోండి. సో ఈ 4లో ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్ ఇంకా టాప్లో ఉంటాయి, ఇంకా టాప్లో వెళ్ళబోతున్నాయి కూడా. అంటే వీటి ద్వారా వచ్చే ఆదాయ మార్గాల ద్వారా మన భూములకు కానీ లేకపోతే మనకున్న ఫారెన్ రిజర్వ్స్ కానీ మన దగ్గర లావాదేవీలు కానీ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. మరి బీహార్లో ఉంటాయంటే ఉండవు, రావు, అక్కడున్న పరిస్థితులు, వాళ్ళు ఇలాంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయరు. మరి ఉత్తరప్రదేశ్లో ఉంటాయంటే అక్కడ ఉండవు, చేయని స్టేట్స్ ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నాం. సో దానివల్ల మనకి ఇంకా డ్యామేజే. ఇప్పుడు మీరు చూడండి, ఒక మజాక్ ఏముంటుంది అంటే అండి, ఇక్కడ ఆర్బిట్రేషన్ సెంటర్ అని ఉంటుంది. అంటే ఇలా దావోస్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి మనం పెట్టుబడులు తెచ్చే క్రమంలో ఇక్కడ భూమికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఇష్యూ రావద్దని చెప్పి సరే గత ప్రభుత్వమే ఆర్బిట్రేషన్ సెంటర్ అనేది ఒకటి తెచ్చుండే. ఇది హైకోర్టు సంబంధించిన ఒక జడ్జి గారు దానికి ఒక ప్రధానమైన వ్యక్తిగా మెయిన్ పిల్లర్గా ఉంటారు. సో అలాంటి ఆర్బిట్రేషన్ సెంటర్ తెచ్చినప్పుడు ఇక్కడ పెట్టుబడులు ఎక్కడ జారిపోయి ఎక్కడ వేస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ దాన్ని తీసుకుపోయి గుజరాత్లో తీసుకుపోయే ప్రయత్నం చేసింది. అంటే సింగిల్గా ఈ తెలుగు రాష్ట్రాలు రెండు ఈ ఐటీ రంగంలో కొట్లాట, అంటే ఐటీ రంగంలో ఎక్కువ డెవలప్ చేయాలన్న కారణం చేత ఉన్నాయి. దాన్ని రాజకీయ కోణంతో కంటే దాన్ని ఒక సజెస్టివ్ మేనర్లో కనుక మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది. సో మేము కూడా వేగ్గా అది మేమే చేస్తున్నాం అని చెప్పి డబ్బా కొట్టుకోవడానికి లేదు మేడం. ఇక్కడైతే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క వాళ్ళ డ్రెస్ విధానం కూడా చూడండి, అంత చలిలో కూడా వాళ్ళు వెళ్ళారు. ఇంకో విషయం ఏంటంటే ఒక నిజమైన నాయకుడు ఎప్పుడైనా ఎట్లా ఆలోచిస్తారంటే అండి, అంటే మనం ఏ ఉద్దేశంతో వచ్చినామన్న ఆ అంశాన్ని ఎక్కడ మర్చిపోరు. వారు ఒక తెలుగు వాళ్ళతో మీటింగ్ పెడతారు, ఎవరెవరు ఎంతమంది వచ్చారని చెప్పి వాళ్ళని పర్సనల్గా మచ్చిక చేసుకోవడం, అంటే అమరావతికి పెట్టుబడులు తెచ్చుకోవడం కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, అది మనకి ఇన్స్పైరింగ్ స్టోరీయే. మాలాంటి వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ వాళ్ళు కానీ ఎవరైనా నేర్చుకోవాల్సిందే, అది నేర్చుకోసం కోణంలో ఉండాలి. కానీ అంత చేస్తున్నా కూడా మనం వేగ్గా అది కొట్టి పారేస్తే, మనం తీసి పారేస్తే, ఇంకా ఆ మంత్రి గారైతే మాజీ మంత్రి గారైతే ఇంకా వల్గర్గా మాట్లాడుతున్నారు. అది మన విచక్షణకు సరిపోని అంశాలు దీప గారు. మనం వీలైతే ఎంకరేజ్ చేద్దాం, లేకపోతే కొన్ని సజెషన్ ఇద్దాం. అది కాననుకున్నప్పుడు మనం ఏదైనా అద్భుతం చేస్తుంటే అదైనా చెప్పి జనాల దగ్గర ఒక మంచి సానుభూతిని తెచ్చుకునే పాయింట్ కరెక్టే. ఖచ్చితంగా విమర్శించేటప్పుడు మనం అంత గొప్పగా చేస్తుంటే అది చెప్పి విమర్శిస్తే ఇంకా బాగుంటుంది. మనం ఇట్లా చేసుకుంటూ పోతే బాగుంటుంది. ఇట్స్ నాట్ ద అంటే ప్రోగ్రెసివ్ థాట్స్ తో ఉన్న అంశాలు అయితే కావు మేడం ఇవి. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, నేను ఇంతకు ముందు అన్నట్టు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీతో